ఏపీలో రాజకీయ క్రీడా సమరం ఆసక్తికరంగా సాగుతోంది. 5 ఏళ్లు ఏకఛత్రాధిపత్యంగా పాలించిన జగనే లక్ష్యంగా పావులు కదువుతున్న కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి పక్కా వ్యూహంతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ నేతలు తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు అన్నీ తెర వెనుక కనిపించని రాజకీయాల ప్రతిబింబాలే అనిపించేలా చేస్తున్నాయి. ఇంతకీ ఆంధ్ర రాజకీయ క్షేత్రంలో ఏం జరుగుతోంది? అధికార పార్టీ మాస్టర్ స్కెచ్ ఏంటి? దీన్ని జగన్ టీం ఎలా ఎదుర్కొంటుంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. పవిత్ర తిరుమలలో లడ్డూ తయారీలో కల్తీ, నటి జత్వానీ వ్యవహారంలో ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్, ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన ఘటనలో కుట్రకోణాలు, మదనపల్లి ఫైల్స్ దహనం, ఇలా ఒక్కో వ్యవహారం ఒక్కో ఆటం బాంబులా పేలుతున్నాయి. వీటన్నిటికీ మించి షర్మిల జగన్ ఆస్తుల పంచాయతీ కీలక మలుపు కాగా, ఇంతలోనూ రిషికొండ ప్యాలెస్, ఆ తర్వాత సోషల్ మీడియా అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఇలా ఒక్కో అంశం తెరపైకి రావటానికి అధికార పార్టీ వ్యూహంలో భాగమే అన్న మాటలు వినిపిస్తున్నాయి. వీటన్నింటి వెనుక ఉన్న ఏకైక టార్గెట్ వైఎస్ జగన్. గత 5 ఏళ్లలో జగన్ చేసిన ఘనకార్యాలు ఇవి అంటూ ప్రజలకు చూపించటమే టీడీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పార్టీలు వైసీపీ వైఫల్యాలపై నిత్యం విమర్శలు గుప్పిస్తూ వీలున్నంత మేరకు అన్ని అంశాల్లో జగన్ను దోషిగా నిలబెట్టేందుకు చూస్తుంటే, జగన్ మాత్రం అడపాదడపా తప్ప ఎక్కువగా సైలెంట్ గానే ఉండిపోయారు. ఏ వ్యవహారంలోనూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది లేదు. దాంతో వైసీపీ కేడర్ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అధినేత మౌనం వ్యూహాత్మకమా, ఎలా ఎదుర్కోవాలో తెలియని పరిస్థితా అనేది తెలియక ఇబ్బందులు పడుతున్నారు. 2014లో మొదటిసారి ఎన్నికల్లో ఓడిపోయాక మళ్లీ వస్తాం, ఈసారి బలంగా కొడతాం అంటూ మీడియా ముందు ఆవేశంగా ప్రకటించిన జగన్ అదే తీరుగా క్షేత్రస్థాయిలో బలంగా పనిచేశారు. నిత్యం యాక్టివ్గా ఉంటూ పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు. కానీ ఇప్పుడు కూటమి నేతలు వారి సోషల్ మీడియా ప్రచారంపై జగన్ తీరుకు సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరి జగన్ ఎందుకు బలంగా కౌంటర్ అటాక్ చేయటం లేదంటూ సందిగ్ధంలో పడిపోయారు. అధికారంలో ఉన్న జగన్ ఇప్పటి జగన్ తీరుకు పొంతనలేక ఏం జరుగుతోంది అంటూ తలలు పట్టుకుంటున్నారు. తమ నాయకుడి మౌనం అర్థం కాక అధికార పక్ష విమర్శలకు ఎలా కౌంటర్ ఇవ్వాలో తెలియక సతమతమవుతున్నారు. 2019 ఎన్నికల్లో కనీవిని ఎరుగని స్థాయిలో 151 సీట్లు గెలుపొంది అధికారం చేపట్టిన జగన్ లక్షల కోట్ల రూపాయలను వివిధ పథకాల పేరుతో ప్రజల బ్యాంక్ ఖాతాల్లో జమ చేశారు. ఆ సంక్షేమమే మళ్లీ పట్టం కడుతుందని ఆశపడి భంగపడ్డారు. ఎలా అయితే పైకి లేచారో అలాగే దారుణంగా కింద పడిపోయారు. కేవలం 11 సీట్లతో ప్రతిపక్ష హోదాను సైతం దక్కించుకోలేని స్థితిలో ఈ ఫలితాలు చూసి హిమాలయాలకు వెళ్లిపోవాలనిపించింది అంటూ జగన్ అప్పట్లో వ్యాఖ్యానించారు. ఫలితాలను జగన్ ఏ తీరుగా తీసుకున్నారో చెప్పేందుకు ఇదే మంచి ఉదాహరణ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఓటమి బాధను జీర్ణించుకోలేక ఇంకా ఆ పరిస్థితుల నుంచి జగన్ పూర్తిగా బయటపడలేదని, అందుకే సరైన కౌంటర్ లేకుండా పోయిందని అంటున్నారు. కేవలం ఎన్నికల ఫలితాలు మాత్రమే కాదు, అధికారంలో ఉన్నప్పుడు పదవీ బాధ్యతలను అడ్డుగా చూపి కోర్టులకు హాజరు కాలేదు. అనేక కేసుల విచారణలోనూ తీవ్ర జాప్యానికి కారణమయ్యారు. ఇప్పుడు అధికారం కోల్పోవటం, మళ్లీ కేసులు యాక్టివ్ అవుతూ ఉండటంతో ఎలా ఎదుర్కోవాలో అని మదన పడుతున్నారని విశ్లేషకులు అంటున్నారు. అన్ని కేసులు ఒకెత్తైతే వైఎస్ వివేకానంద హత్య కేసు మరో ఎత్తు. ఈ కేసు తిరిగి తిరిగి వైసీపీ ముఖ్య నేతలకే చుట్టుకోవటం, ఒకవేళ ఈ కేసులో తన పాత్రపై విచారణ జరిగితే రాజకీయంగా ఎదురుకానున్న వ్యతిరేకతలు జగన్ను నిద్రపోనివ్వటం లేదన్నది సన్నిహితుల మాట. జగన్ ముఖ్యమంత్రిగా గెలిచినప్పుడు వైసీపీ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా పనిచేసింది. జగన్ కాలు తీసి కాలు బయట పెట్టినా విపరీతంగా హైప్ క్రియేట్ చేసింది. జగన్ ప్రతి మాటను, చేసిన ప్రతి వాగ్దానాన్ని అన్ని వర్గాల ప్రజలకు చేరవేసేలా విస్తృత ప్రచారం కల్పించింది. ఎదుటి పక్షం ఎవరైనా జగన్పై కామెంట్ చేస్తే తీవ్రంగా విరుచుకుపడింది. అలాంటి సోషల్ మీడియా జగన్ అధికారం కోల్పోయిన తర్వాత ఒక్కసారిగా స్తబ్దుగా మారిపోవడంతో పాటు ఎక్కడెక్కడ
ఎక్కడి పోస్టులు తెచ్చి అరెస్టు చేస్తారో అన్న భయం సైతం పట్టుకుంది. కూటమి నాయకులు, పార్టీ కార్యకర్తలు చేసే విమర్శలకు ధీటుగా బదులివ్వలేక చతికిల పడిపోతోంది. దాంతో అధికార పక్షం వాదనే బలంగా ప్రజల్లోకి వెళ్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఎన్నికల్లో జగన్ అద్భుత విజయం వెనుక ప్రశాంత్ కిషోర్ టీం వ్యూహాలు సిద్ధం చేసింది. ఎన్నికలకు 2-3 ఏళ్ల ముందు నుంచే ప్రశాంత్ కిషోర్ టీం జగన్తో కలిసి పనిచేసింది. రాష్ట్రంలో విస్తృతంగా సర్వేలు చేపట్టి క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుకూలంగా పార్టీ మేనిఫెస్టో రూపకల్పన చేసింది. పీకే టీం చేసిన సోషల్ మీడియా ప్రచారం వైసీపీకి మంచి బూస్టింగ్ ఇచ్చింది. జగన్ తప్పితే వేరే వాళ్ళు వస్తే అభివృద్ధి జరగదు అనే స్థాయిలో అన్ని రకాలుగా ప్రజల్లోకి తీసుకెళ్లటంలో పీకే టీం సక్సెస్ అయ్యింది. నియోజకవర్గాల వారీగా పార్టీ బలాబలాలతో పాటు ఇతర పార్టీలోని అసంతృప్తులను వైసీపీ వైపు మళ్లించటంలో సక్సెస్ సాధించింది. అలాంటి బలమైన వ్యూహాత్మకమైన పీకే టీం ఇటీవల ఎన్నికల్లో జగన్ వెంట లేకుండా పోయింది. పీకే టీం మద్దతు లేని లోపం జగన్ వ్యూహాల్లో స్పష్టంగా కనిపించిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఐపాడ్ టీంలోని కీలక సభ్యుడే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డికి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న గతంలో మాదిరిగా జగన్ టీం వ్యూహాలు ఫలించడం లేదు. ఎన్ని ఎత్తులు రచించినా ప్రస్తుత పరిస్థితుల్లో అవేవి పనిచేసేలా కనిపించడం లేదన్నది విశ్లేషకుల వాదన. ప్రజాక్షేత్రంలో ఘోర ఓటమి, సొంత పార్టీని వీడి అధికార పార్టీలో చేరేందుకు వైసీపీ కీలక నాయకులు ప్రయత్నాలతో సహా ఇంకా ప్రజల్లో జగన్పై ఏర్పడిన వ్యతిరేకత తగ్గకపోవడం ఇందుకు కారణాలుగా విశ్లేషిస్తున్నారు. పైగా బంపర్ మెజారిటీతో అధికారం అందుకున్న నూతన ప్రభుత్వం ఇప్పటికీ అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తుండడం జగన్ టీం వ్యూహాలకు ఎప్పటికప్పుడు చెక్ పెట్టినట్లు అవుతుంది అంటున్నారు.